జలాశయంలో కొన్ని నిర్మాణాల దగ్గర ఉన్న దుస్థితిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. స్పిల్వే అప్రోచ్ ఛానల్ దగ్గర ఏర్పాటు చేసిన సిలిండర్లు పూర్తిగా ధ్వంసం కావడం, టెయిల్ పాండ్ వద్ద కట్టిన ఆనకట్ట కొట్టుకుపోయినా కూడా పునర్నిర్మాణ చర్యలు జరపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్లంజ్ పూల్ దగ్గర భారీ గొయ్యి ఏర్పడిందన్న విషయం తప్ప స్టీల్ సిలిండర్లకు రంధ్రాలు పడ్డం, కొండ భాగం కోత వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి ఇంతవరకు ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు. తక్షణమే కేంద్ర జల సంఘం, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సమావేశం ఏర్పాటు చేయాలని, మొత్తం మరమ్మతులకు ఎంత అవుతుందో అంచనాలు తయారు చేయించాలని సీఎంఓ కార్యదర్శి రాజమౌళిని ఆదేశించారు. ఆ అంచనాలను మంత్రివర్గం ముందుంచి వెంటనే ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేశారు. రాజమౌళి నిన్న 3 సార్లు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ తో మాట్లాడారు. సీఎం ఆదేశాలను తెలియజేశారు. ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయకపోవడం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నిధులు కూడా మంజూరు కావడం లేదని, డ్యాంల నిర్వహణకు నిధులు కోరుతున్నా ఇవ్వడం లేదని సాయిప్రసాద్ వివరించారు. ఈ నెల 5వ తేదీన ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ రాసిన లేఖ ప్రతిని సీఎంఓకు పంపించారు. ఎన్డీఎస్ఏ నివేదిక, తక్షణ చర్యలపై ప్రాథమిక నివేదికను అందించారు. ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలో హార్బర్ వద్ద ఆటుపోట్లను తట్టుకుని సముద్రపు నీరు సమీప ప్రాంతాలకు ముంచెత్తకుండా నివారించేందుకు భారీ సిమెంట్ దిమ్మలు వేస్తారని, అదే మెథడాలజీని ప్లంజ్ పూల్ వద్ద కూడా వాడాలని నిర్ణయించామని చెప్పారు. జలాశయానికి పొంచి ఉన్న ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమైందని సాయిప్రసాద్ అన్నారు. ఎన్డీఎస్ఏ జల సంఘంతో సమావేశమై ఆయా మరమ్మతు పనులకు ఎంత అవుతుందో అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని, ఈ వ్యవహారంలో సీఎంఓ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇంకోవైపు శ్రీశైలం జలాశయం దుస్థితిని సీఎం సీరియస్ గా తీసుకోవడంతో యుద్ద ప్రాతిపదికన టెయిల్ పాండ్ డ్యాం పునరుద్దరణ, జలాశయాన్ని ఆనుకుని ఉన్న కొండ కోతకు గురికాకుండా చూడడం, 2009లో కొట్టుకుపోయిన టెయిల్ పాండ్ రహదారి పునర్నిర్మాణంపై జలవనరుల శాఖ దృష్టి సారించింది. అంచనాలు తయారై వచ్చాక సదరు మరమ్మతు పనులను ప్రస్తుతం శ్రీశైలం జలాశయం దగ్గర నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించాలని యోచిస్తోంది.